సార్ ఒక పర్సన్ 20 యాపిల్ అమ్మాడట, దేనికి 100 రూపాయలకు. ఆ అమ్మడం వల్ల లాభం 20% వచ్చిందట. 100 రూపాయలకు ఎన్ని యాపిల్స్ కొన్నాడు? 100 రూపాయలకు ఎన్ని యాపిల్స్ కొన్నాడు? సపోజ్గా 24 యాపిల్స్ కొన్నాడు. 24 యాపిల్స్ కాస్ట్ 24 యాపిల్స్ కొన్నాడు అని అనుకుందాం 100 రూపాయలకు. అదే 100 రూపాయలకు 24 యాపిల్స్ సోల్డ్. అదే 100 రూపాయలకు రైట్ 20 యాపిల్లు అమ్మాడు. ఈ రెండు 100 రూపాయలు 100 రూపాయలు కదా సార్. సో ఈక్వేట్ చేయొచ్చు. 24 సిపి ఈజ్ ఈక్వలెంట్ టు 20 ఎస్పి. అంటే ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వలెంట్ టు 24/20. అంటే 4 6ల 4 5ల 5 కాస్త 6 అయింది. అంటే 1 పెరిగింది 5 మీద. 1/5 ఎంత సార్? 20%. ఇది కరెక్టో లేదో చేసుకోవడానికి మనకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసుకోండి సార్. సో 20 యాపిల్ అమ్మాను 100 రూపాయలకు, 24 యాపిల్లు కొన్నాను రైట్ 100 రూపాయలకు. 100 సమానం కాబట్టి 24 సిపి ఈజ్ 20 ఎస్పి. ఎస్పి బై సిపి ఈజ్ 24/20. 4 6ల 4 5ల. సో 5 కాస్త 6 అయింది. అంటే 1 పెరిగింది. 1/5 ఎంత సార్? 20%. 1/5 ఎంత? 20%. నా ఈ క్వశ్చన్ చూడండి సార్. బై సెల్లింగ్ 144 హెన్స్, 144 కోళ్ళను అమ్మడం ద్వారా నాకు లాస్ వచ్చింది. లాస్ ఏంటి సార్? లాస్ ఈజ్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కొన్న ధర మైనస్ అమ్మిన ధర. కొన్న ధర మైనస్ అమ్మిన ధర. రైట్. నేను ఎన్ని కోళ్ళను అమ్మాను? 144 కోళ్ళను అమ్మాను. 144 కోళ్ళను అమ్మాను. ఆ 144 కోళ్ళను అమ్మానంటే దాని మీద నేను పెట్టుబడి పెట్టినట్టే కదా. దాని మీద నేను పెట్టుబడి పెట్టినట్టే. 144 కోళ్ళను అమ్మాను అంటే 144 కోళ్ళు నా దగ్గర ఉన్నాయి అంటే దాని మీద నేను పెట్టుబడి పెట్టాను. లాస్ ఎంత వచ్చింది? రైట్ 6 కోళ్ళను అమ్మే ఎంత వచ్చింది? 6 ఎస్పి. 6 ఎక్స్పి మైనస్ 144 ఇటు వస్తే 150 ఎస్పి ఈజ్ ఈక్వలెంట్ టు 144 సిపి. అంటే ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత సార్? 144/150. 150 కాస్త 144 అయింది. అంటే 6 తగ్గింది. 6 అవుట్ ఆఫ్ 150. 6/150 ఎంత సార్? 25. 4s are 25. 6s are. ఆన్సర్ ఎంత? 4%. ఆన్సర్ ఎంత? 4%. 144 కోళ్ళు అమ్మాను అంటే 144 కోళ్ళు కొన్నాను. వీటి మధ్య నాకు అమ్మేటప్పుడు నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? 6 కోళ్ళు అమ్మేటప్పుడు అంత నష్టం వచ్చింది. 6 ఎస్పి ఈస్ 144 సిపి మైనస్ 144 ఎస్పి. 144/150. ఆన్సర్ ఎంత? 4%. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నౌ ఇక్కడ చూడండి సార్. ఏ గ్రాసర్ సెల్స్ రైస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ప్రాఫిట్ ఆఫ్ 20% అంటే అతనికి రైట్ 1/5 లాభం వచ్చింది. అంటే ఇనీషియల్గా 5 ఉంటే దాని మీద 1 లాభం వచ్చింది. దాని మీద 1 లాభము అంటే ఫైనల్ వాల్యూ ఎంత? 6. ఫైనల్ వాల్యూ ఎంత? 6. and uses a weight which is 25% less. 25% తక్కువ వెయిట్ని యూజ్ చేస్తున్నాడు. అంటే 1000 గ్రాములది కాస్త అతను యూజ్ చేసేది 750 గ్రాములే. 750 గ్రాములే. మీరు నా షాప్కి వచ్చారు, మీకు అది 1000 గ్రాములుగా కనబడుతుంది, కానీ నాకు దాని యాక్చువల్ వెయిట్ అంతా 750 గ్రామ్సే. అంటే నాకు లాభం ఎంత వచ్చింది? 250. నేను యాక్చువల్గా దాని మీద యాక్చువల్గా ఎంత చూపెడుతుంది? నీకు 1000 అని కనబడుతుంది, కానీ యాక్చువల్గా దాని వెయిట్ ఎంత? 750 గ్రామ్సే. 250/750 అంటే 1/3 ఎక్కువ. అంటే 3 మీద 1 ఎక్కువ 4. 24/15 అంటే 9/15. 15 మీద 9 ఎక్కువ.
3/5 అంటే ఓవరాల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 60%. ఓవరాల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 60%. ఏ గ్రాసర్ సెల్స్ రైస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒక అతను రైస్ని 20% లాభానికి అమ్ముతున్నాడు. 20% అంటే 1/5 లాభానికి, 5 మీద 1 ఎక్కువ, ఎంత 6, 6/5. తాను యూజ్ చేసే వేయింగ్ బ్యాలెన్స్ 25% లెస్, అంటే నీకది కస్టమర్కి 1000 గ్రాములని చూపెడుతుంది, కానీ దాని యాక్చువల్ వెయిట్ ఎంత 750 గ్రామ్స్. ప్రతి 750 గ్రామ్స్కి 250 గ్రామ్స్ ఎక్స్ట్రా చూపెడుతుంది. అంటే అతనికి అక్కడ కూడా గెయిన్ వచ్చింది, 1/3 లాభం వచ్చింది, 3 మీద 1 లాభము, అంటే 4, 20. ఇవన్నీ ఇనీషియల్ వాల్యూలు సార్. ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. 5 మీద 1 లాభము 6, 3 మీద 1 లాభము 4, 24/15 అంటే ఇది ఎంత అయింది సార్ 15 మీద 24, 15 ఇనీషియల్ వాల్యూ, 24 ఫైనల్ వాల్యూ. ఎంత పెరిగింది 9/15, 3 3ల 3 5ల 3/5 అంటే మొత్తం అతనికి వచ్చిన లాభం ఎంత 60%. మొత్తం అతనికి వచ్చిన లాభం ఎంత 60%. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అర్థమైంది కదా సార్? 25% తక్కువ బరువు యూజ్ చేయడం వల్ల అతనికి 33.33% లాభం వచ్చింది. ఆల్రెడీ మనకు 20% లాభం ఉంది. సో ఈ క్వశ్చన్